ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుడు మనలను తగిన సమయమును హెచ్చించునట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండుడి అని భక్తుడైన పేతురు మనకు ఒక మంచి గొప్ప సలహాను అనుగ్రహిస్తూ ఉన్నారు. మానవుని యొక్క జీవితంలో అన్నీ కూడా అవసరముతో కూడినటువంటివే. దేవుని కార్యములు మనం అనుకున్నట్లుగా జరగవు. ఆయన మనలను, మన సహనమును పరిశీలించువాడు. అయితే మనుషులు వెంటనే హెచ్చింపబడాలని, వెంటనే పైకి పోవాలని అనుకుంటూ ఉంటారు. దేవుని తగిన సమయమునందు మనలను హెచ్చించున్నట్లుగా ఆయన బలిష్టమైన హస్తముల క్రింద మనము దీన మనస్సు కలిగిన వారమై ఉండాలి. ఇది ఎంత గొప్ప మాట! ఆయన మనలను హెచ్చించితే అది ప్రపంచానికి ఆశీర్వాదకరమైనటువంటి హెచ్చింపుగా ఉంటుంది. దైవజనుడైన యేసేపు జీవితంలో దానిని మనము చూడగలుగుతాం. దేవుడు అతన్ని హెచ్చించదనని చెప్పాడు గనుక ఆయన దేవుని కరములకు తనను తాను దీనమనస్కుడై సమర్పించుకున్నాడు. ఎన్ని శ్రమలను అనుభవించినాడు. అన్నలు ద్వేషాన్ని ఎదుర్కొన్నాడు. వారు కొట్టారు, నీళ్ళ లేని బావిలో పడివేశారు, వ్యాపారస్తులు కమ్మినారు. తాను ఎరగని, తన వారు లేని ఐగుప్తు దేశమునకు అతడు వెళ్ళాడు. ఎప్పుడు వలె అప్పుడు ఫోన్లు ఏమైనా ఉన్నాయా? ఉత్తరాలు రాసే పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఎలాంటి తన వారితో సంబంధం లేనటువంటి మనుషుడిగా అతడు అనేక దినములు అక్కడున్నాడు. అతని యజమాని ఇంటిలో అతడు హెచ్చింపబడిన అక్కడ అతనికి బహుభయంకరమైన శోధన వచ్చింది. ఆ శోధనలో దైవజనుడు నిలబడ్డాడు. తాను దేవుని చేతి కింద దీన మనస్కుడై ఉన్నాడని నిరూపించాడు గనుక ఒకరోజు ఆ దేశ పరిపాలకుడైనటువంటి ఫరో యొద్ద నుండి అతనికి పిలుపు వచ్చింది. ఫరో యొక్క కల కని ఆ కల భావము తెలియకుండా అల్లాడుచున్న అతనికి యేసేపు ఆ కలభావాన్ని తెలియచేసి ప్రపంచానికి పెనుతుపానులా సంభవించినటువంటి కరువును ఎదుర్కొనే మంచి జ్ఞానంతో కూడిన సలహాని ఇవ్వడం వలన ఫరో యేసేపును హెచ్చించినాడు. ఒకే రోజులో ఐగుప్తు యొక్క ఏలికగా రాజు తర్వాత అధికారము కలిగినటువంటి మనుషుడిగా యేసేపు హెచ్చింపబడ్డాడు. అవును దేవుని బిడ్డలారా, దేవుడు తగిన కాలమందు మిమ్మలను హెచ్చించాలంటే ఆయన బలిష్టమైన హస్తముల కింద దీన మనస్కులై ఉండుడి. నేనెందుకు హెచ్చింపబడలేదని నువ్వు అనుకోవడం కాదు. దేవుని చేతి కింద నీవు అణిగి మణిగి ఉండాలి. సహనము కలిగిన వారమై ఉండాలి. అవిశ్వాసముతో ఉండరాదు. అపనమ్మకము కలిగిన వారమై ఉండరాదు. తంత్రాల వలన మనము హెచ్చింపబడకూడదు. మోసము చేత మనము పైకి రాకూడదు. తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చించితే అది దేశమునకు, ప్రపంచమునకు ఆశీర్వాదకరముగా ఉంటుంది. దేవుడు మిమ్మలను కాపాడి దీవించునుగాక. సమర్పించుకుందాం. గనుడా, నీ బిడ్డలను తగిన కాలమందు మీరు హెచ్చించి వారిని ఆశీర్వదించమని. వారు దీన మనస్కులై నీ చేతి కింద ఉన్నారు. వారి యొక్క అయ్యా స్వరమును మీరు విని దీవించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.